వాస్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. రీసెంట్‌గా 'కూలీలో' షేక్ ఆడిచ్చిన షౌబిన్ గూడా ఉన్నారు. మనోళ్ళేమో 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 పెట్టి తీసామని చెప్పి క్రింజ్ వర్త్ మూవీస్ మన మొహానైతే కొట్టేస్తున్నారు. ఇండియన్ మిథాలజీకి, కరెంట్ మోడర్న్ జనరేషన్‌కి లింక్ చేసిన బిట్ ఏదైతే ఉందో ఇట్స్ ప్యూర్‌లీ గూస్ బంప్స్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'లోక' తెలుగులో 'కొత్త లోక'. అసలు ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. సో మలయాళం సినిమాలు తెలుగు సినిమాల్లోకి డబ్బే వస్తే తెలుగు సినిమాలనే మర్చిపోయేంత రేంజ్‌కి తీసుకెళ్తున్న ఈ మలయాళం బాలీవుడ్ మూవీస్. ఆ యాక్షన్ సీన్స్ అవనివ్వండి, ఆ గ్రాఫిక్స్ అవనివ్వండి, ఆ స్టార్ క్యాస్ట్ అవనివ్వండి, అన్నీ చూసాక ఇది మినిమం మన తెలుగు సినిమా నాలెడ్జ్‌తో ఒక 100,00,00,000 అయింది అనుకున్నాను. కానీ ఇంటికొచ్చాక ఈ మూవీ బడ్జెట్ చూసి నిజంగా నేను షాక్ అయ్యాను. జస్ట్ 25-30 crores మధ్యలో ఈ మూవీ బడ్జెట్ ఉంది. వాళ్ళేమో 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 పెట్టి తీసామని చెప్పి క్రింజ్ వర్త్ మూవీస్ మన మొహానైతే కొట్టేస్తున్నారు. మూవీ ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేయడానికి వ్యాంపైర్ వరల్డ్‌లో ఒక సూపర్ న్యాచురల్ పవర్ యాడ్ చేసి, అలాగే మన ఇండియన్ మైథాలజీ యాడ్ చేసి ఈ వీటన్నిటి కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా క్రియేట్ చేశారు. సో సింపుల్ ఫ్రెండ్స్, సో సింపుల్ స్టార్ కాస్ట్, సో సింపుల్ విఎఫ్ఎక్స్ అండ్ సో సింపుల్ యాక్షన్ సీన్స్. అసలు ఈ రకమైన అవుట్పుట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ స్టోరీ కొత్తదైతే కాదు, ఒక రొటీన్ స్టోరీనే. బట్ ఆ స్క్రీన్ ప్లే ఎలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టదు. మూవీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ముందు ఆ ఫ్లాస్ అనేవి ఒక ఆవగింజే. కథ విషయానికి వస్తే టైటిల్ లోనే ఉంది పార్ట్ 1 చంద్ర. సో చంద్ర బెంగళూరు వస్తుంది ఒక రీజన్ వల్ల. సో అక్కడే మన హీరో నస్లీన్ సన్నీ పరిచయం అవుతాడు. సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది, చంద్ర ఎవరు, అసలు చంద్రకు ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటి, అసలు చంద్ర ఎక్కడి నుంచి వచ్చింది, చంద్ర ఎక్కడికి వెళ్తుంది అనేది మిగతా ప్లాట్. మొన్న నెట్ఫ్లిక్స్ లో వ్యాంపైర్ డైరీస్, ది ఒరిజినల్స్ ఇలాంటి సిరీస్ చూసాం. సిమిలర్ టు దట్టే ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్లీ అదైతే కాదు. ఇండియన్ మిథాలజీకి, కరెంట్ మోడర్న్ జనరేషన్కి లింక్ చేసిన బిట్ ఏదైతే ఉందో ఇట్స్ ప్యూర్లీ గూస్ బంప్స్. చంద్ర వరల్డ్లో ఎవరెవరు వచ్చారు, చంద్ర వ్యాంపైర్గా ఎందుకు మారింది, ఈ రీజన్స్ అన్ని సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారు. అండ్ టూ మెనీ కెమియోస్ ఉన్నాయి, దట్ టు వర్త్ వాచింగ్ కెమియోస్. అది ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు అనిపించింది. రీసెంట్ గా 'కూలీలో' షేక్ ఆడిచ్చిన షౌబిన్ కూడా ఉన్నారు, అవినో థామస్ గారు ఉన్నారు. అన్ప్రెడిక్టబుల్ కెమియో అయితే ఉంది. ఎందుకు మన వాళ్ళు ఇలాంటి రైటింగ్ తీసుకురాలేకపోతున్నారు, ఇలాంటి ఎగ్జిక్యూషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? విఎఫ్ఎక్స్ అంత ఖర్చు పెట్టాం, విఎఫ్ఎక్స్ కింద ఖర్చు పెట్టాం, మళ్ళీ డిఏజింగ్ అని తీసుకొస్తా. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్స్ వల్ల పోయిన మనీ ఈ కొత్తలో కొత్త తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది. థియేటర్లో అయితే అసలు మిస్ అవ్వద్దు, ఎక్కడ బోర్ కూడా కొట్టదు. అండ్ ఇట్స్ వర్త్ వాచింగ్ మూవీ అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు కనుక సినిమా చూసినట్లయితే కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.